హీరో వస్తే సాంగ్ ఏరా? అది హీరో వస్తే జీరోలంతా వస్తాయి హీరో. హీరో కం ప్రొడ్యూసర్ నీ సినిమాకి నేను. సర్లే ఎల్లు వేస్తాం. బాగా సూట్ అయ్యేస్తాం. లొకేషన్ కి వచ్చా, డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేడు, ఎవరు లేడు, హీరో రావాల్సి వచ్చింది ఫస్ట్ లొకేషన్ కి. గుడ్ మార్నింగ్ సార్. ఎంత లేటు? పంజాగుట్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ఈరోజు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని చెప్పి గంట సేపు వెయిట్ చేసా, బయలుదేరి వచ్చే టైం పట్టింది. కెమెరామెన్ ఏడి? కెమెరామ్యాన్ తను ఎక్కడో చూసినట్టుందయ్యా. మా అబ్బాయి బర్త్డేకి వచ్చారా? ఫోటోలు తీసి నీడాడు. సినిమా తెద్దాం అనుకున్నా నేను, రిసెప్షన్ కాదు సార్. ఆడికి ఇంట్రెస్ట్ సార్ సినిమా అంటే. చేస్తా అన్నాడు, రమ్మని చెప్పాను. ఏంటే హీరోయిన్ అదిరిపోయిందా? మనం సెట్ చేసాం. ఎక్కడ? ముంబై. హలో ఆమ్ క్యా హే ఆతే జాతే కాతే. హలో నాకు తెలుగు వచ్చు. నేమ్ పావని. సుధీర్ ఫేమస్. నేను తెచ్చిన హీరోయిన్ ఆడు చూడ గెలుగుతున్నాడు దాన్ని. ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు. సీన్ మార్చాం సార్. ముందు మనం సిస్టర్ సెంటిమెంట్ సీన్ చేసేస్తున్నాం సార్. సిస్టర్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఏమని పెడుతున్నాం సార్. యాక్షన్. ఏంటి అన్నయ్య ఏంటి? ఆప్యాయత కనబడతల్లా, చెల్లెమ్మ మీద అనురాగం లేదు. ఎక్స్ప్రెషన్ తేడా ఉంది సార్. ఏం ఎక్స్ప్రెస్ వస్తుందా? ఇప్పుడు హీరోయిన్ అన్నావు, వెంటనే సిస్టర్ ఎలా వస్తుంది? మైండ్ లో ఫీడ్ అయిపోయింది హీరోయిన్ అని. తర్వాత చేద్దాం కానీ ఫస్ట్ డాన్స్ ఏంటో చూడు. డాన్స్ చేద్దాం. ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ తో మాడాను సార్, రామ్ లక్ష్మణ్ తోని. వాళ్ళు ఫైట్ మాస్టర్ కదయ్యా. ఓ అందుకేనా నా చేయనని చెప్పారు. డైరెక్షన్ వచ్చా నీకు అసలు? నాకు డైరెక్షన్ వచ్చి అడుగుతున్నారా? మీరు బాహుబలి చూసారా? చూసా. నేను చూసాను, సరిపోయిందిగా. నీకు నిజంగా డైరెక్షన్ వచ్చా? మీరు మగధీర చూసారా? చూసా. నేను మగధీర చూసాను. ఇంకే సినిమా చేసుకోవచ్చు మనం. ఏమో డాన్స్ మాస్టర్ రావాలి. సార్ మన కెమెరామెన్ గారండి. హాయ్ సార్. మన హీరో గారు సార్. ఏం ఫేమస్ అయ్యా? ఏం చేస్తారా? అయ్యా మోహన్ చూడు ఎలా ఉందో ఆడిది. ఏం ఆడుతున్నావు? అతను ఫోకు, బ్రేకు, కథాకళి, కబడ్డీ, ఖోఖో అన్ని వచ్చు. కబడ్డీ డాన్స్ కదా, స్పోర్ట్ కదా అది. ఏం ఫ్లోలో అన్ని నేర్చుకున్నాడు మనవాడు. ఏంటో ప్రొడ్యూసర్ అయిన దగ్గర నుంచి ఏం అర్థం కాదు సార్. ఏదో తగలబెట్టమన్నాడు సార్. సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు కదా, దానికి కారణం ఇతనే. సచిన్ క్రికెట్ ఆటకి ఎలా కారణం అవుతాడయ్యా? యాక్చువల్ గా సచిన్ టెండూల్కర్ నా దగ్గరికి వచ్చాడు, ఏదైనా స్టెప్ నేర్పించు అన్నాడు. అప్పుడు నేనేం చేశాను, ఇదిగో ఏ మ్యూజిక్ అండి. మీ డాన్స్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ లో వాడుతున్నారా? అంతేకాదు ధోని కూడా ఇతనే క్రికెట్ నేర్పించారు. ధోనికి హెలికాప్టర్ తెలుసా నీకు? హెలికాప్టర్ షాట్ ఎందుకు తెలీదు? ఎలా నేర్పించాను తెలుసా నీకు? ఏ మ్యూజిక్ అండి. మీరు వేసిన డాన్స్ అతను క్రికెట్ వాడేస్తున్నారా? అంటే యాజ్ డీస్ గా స్టెప్ కొట్టిన తర్వాత అతను కూడా బాల్ ఇలా చూస్తాడు. మరి మురళీధరన్ బౌలింగ్ ఎవరు నేర్పారని కన్నా? ఏంటి మురళీధరన్కి? మొత్తం మురళీధరన్. బౌలింగ్ కి డాన్స్ కి ఏంటి సార్ సంబంధం? చూస్తారా? సౌండ్. రీప్లే నాది. మరి హర్భజన్ బౌలింగ్ ఎవరు నేర్పారని కన్నా? ఏంటి మన హర్భజన్ సింగ్ గారికి? నేనే నేర్పించాను. నేను నమ్మదు కావట్లేదు సార్. ఇక్కడి నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. దీని తర్వాత తగిలే వరకు గోపుతానే ఉండాలి. నాకు ఈ స్టెప్ అయితే నచ్చలేదు సార్. సరే ఇంకో స్టెప్ మారుతాను. లేక 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 మ్యూజిక్ చిన్న మ్యూజిక్ ఏంటి? సార్ ఏం చేస్తున్నారు సార్? అదేం స్టెప్? అమ్మా తెలియదు, రెండు స్టెప్లు ఎప్పుడు చూడలేదు. మరి యాక్షన్.
సార్ ఆ మూమెంట్ రావట్లేదు సార్ మనకి. ఆడకు తగ్గట్టు మూమెంట్ ఇచ్చాను నేను. హలో షారుఖ్. షారుఖ్ ఖాన్ తెలుగు మాట్లాడతాడా? డబ్బింగ్ ఫోన్ అయ్యేది, డబ్బింగ్ ఫోన్ అయ్యేది. ఆ స్టెప్ చెప్పాను కదా నీకు, మళ్ళీ రావట్లేదా? సరే చేయి పైకి లేపు. వన్ ఊబు ఊబు అంతే అయిపోయింది. స్టెప్ అంతే, స్టెప్ అంతే. ఏదైనా ఫ్లోర్ మూమెంట్ లాంటిది ఏదన్నా? సరే ఇట్రా. హలో సల్మాన్, సల్మాన్. ఓకే రైట్ లెగ్ తీసుకో, ముందు పెట్టాలిగా. మనం కూడా నేర్చుకుందాం. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు 2 చేతులు పైకి లేపు. ఈ 2 కాళ్ళు తీసుకెళ్ళి జోబులో పెట్టుకో, జోబులో పెట్టుకో. ఒక్క ఫ్లోర్ మూమెంట్ ఏదైనా చేయండి. ఫ్లోర్ మూమెంట్, ఒక్క ఫ్లోర్ మూమెంట్. ఓకే రెడీ. జూనియర్ ఎన్టీఆర్ గారు వేశారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు సేమ్ స్టెప్ వేశారు కదా సార్. సేమ్ స్టెప్ ఎలాగ వేసారు? అలా అట్లా వెళ్ళారు, నేను ఎటు వెళ్ళాను, ఇటు వెళ్ళారు. సరిపోయింది కదా, 2 డిఫరెన్స్ ఉన్నాయి కదా. డిఫరెన్స్ సార్. నేను ఒక హీరోని సార్, నేను అలా పెట్టుకుని అలా కూర్చొని అనుకుంటే ఎలా ఉంటుంది జనాలు? సరే హీరోయిన్ ఎవరు ఎక్కడ? ఎందుకు మెల్లగా సాంగ్ పెట్టండి అమ్మా. ఎంతకన్నా మంచి స్టెప్ మనకు రాదు. ఏం స్టెప్ సార్ అది? మోకాళ్ళు నొప్పి వచ్చినలాగా పడిపోయేలా పడి. సార్ ఒక స్టార్ సార్, నేను స్టార్ స్టార్. నువ్వులేగా అమ్మాయి, నువ్వు రా. నువ్వు ఇప్పుడు చెయ్యి. సూపర్ సార్. సార్ మాస్టర్ గారికి ఏదో అయ్యింది. మాస్టర్ గారి తెగ మోగింది. మీరు ఏమనుకోనంటే మా సినిమాలో మీరే హీరోయిన్ సార్. సార్ నువ్వు హీరో, ఇతను హీరో. నేను ఒక స్టార్ ని, అతను ఒక హీరోయిన్. సార్ మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది సార్. ఏం కాంబినేషన్ సార్? వాడేంటి సార్ అలుగుతాడు? నాకేం తక్కువ అమ్మా, అన్ని తక్కువే అమ్మా, అన్ని తక్కువే అమ్మా. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది. అమ్మా నానా ఇల్లు తుడిచిన చాలు కానీ వెళ్ళి బట్టలు ఉతుకమ్మా. నానా ఇల్లు తుడలే నానా, నేను డాన్స్ చేశాను. డాన్స్ చేసావా? సారీ అమ్మా. లేకు రేపు పొద్దు ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చూపులు ఎలా నీకు డాన్స్ వచ్చా అంటే రాదని చెప్పే. ఇలా చేస్తే ఫిట్స్ వచ్చింది అనుకుంటారు. నానా ఇవాళ నా హ్యాపీ బర్త్డే నానా. నీ పుట్టినరోజా? అవును నానా. నా కళ్ళు ఎదురుడానికి 40 ఏళ్ళు వచ్చేసాయా? అవమ్మా ఊర్లో ఇంత గట్టి చేయకూడదమ్మా. అది బూర కాదు నానా, గులాబ్ జామున్. రేపు పొద్దున్న పెళ్లి చూపులు ఎవరైనా అడిగితే వంట వచ్చానంటే వచ్చా అని చెప్తా నానా. రాదని చెప్పమ్మా. ఏజ్ అయితే మేనేజ్ చేయగలను, గులాబ్ జామ్ మేనేజ్ చేయలేనమ్మా. అంకుల్ అబ్బాయి వచ్చాడు, వెళ్ళి టీ కాఫీ పట్ట. రా బాబు కూర్చో. అంకుల్ ఏం బాబు అమ్మా నాన్న ఎలాగున్నారు? అమ్మ నాన్నలాగే ఉన్నారు. టిఫిన్ చేయలే కదా? టిఫిన్ చేశాను. ఏం చేసావు? ఇడ్లీ. ఇడ్లీయా? వద్దులే అమ్మా, రాళ్ళతో కొడుకుని తినాలి మళ్ళీ. నువ్వు అమ్మాయితో ఏమైనా మాడుతుంటావు? నానా ఇడ్లీ తినవా? వద్దులే అమ్మా. నాకు ఇష్టం, నేను తింటాను అంకుల్. ఒరిజినల్ పళ్ళేనా? ఒరిజినలే. మళ్ళీ డూప్లికేట్ పెట్టించుకోలేదు ఎందుకు ఇప్పుడు? అమ్మాయితో మాడుతున్నా వచ్చేస్తా. సిగ్గే నీకు సూట్ అవుదులే. చెయ్యేస్తున్నారేంటి? అంటే హాబీస్ ఏంటా అని? నా హాబీస్ బ్యాటింగ్, బౌలింగ్ కూడా. ఏమన్నా చదువుతావా? బుక్స్ మంచి ఉపయోగపడే ఏమైనా ఉంటే చదువుతా. ఏంటి చేతులు ఇలా ఇలా అంటున్నావు? అంటే ఇలా తెరుస్తాం కదా, అది చెప్తాను. ఇంకేం ఇష్టం నీకు? మీరు కొంచెం లేడీస్ కు దూరంగా ఉంటాను. జోక్ ఆఫ్ ద డెకేడ్. పడుకోమ్మా. కిటికీ పక్కన పడుకుంటానా? నా పనులు నాకుంటే అమ్మా. నాకు కూడా పనులు ఉంటాయి నానా.
ఏకాంత సేవ ఇది వచ్చేసేట్లు ఉంది విందో సైలెంట్ సైలెంట్ సౌండ్ చేసి అమ్మాయి లేసి వస్తుంటే ఇక్కడ వస్తా పైకి వెళ్దాం ఇక్కడ ఉండు బాబు ఏం చేస్తారు మీరు? ఏం చేశారు? నడుచుకుంటారు తీసుకుని అక్కడ. అప్పుడు మీ అత్తగారు గుర్తుకొచ్చి నిద్రతో నడుస్తుంటాను బాబు. నేను నిద్రతో నడిచే అలవాటు ఇంక లేదు కదా నాన్న. ప్రాక్టీస్ చేస్తాను మూసుకోవచ్చుగా. నానా కిటికీ దగ్గర పడుకుంటా. వద్దు నేను పైన పడుకుంటా. వద్దు ఆ కిటికీ దగ్గర నేను పడుకుంటా. ఈ లక్ష్మి వచ్చి ఉంటది. అంటే లక్ష్మణ్ రావు అని డబ్బులు ఇవ్వలేడు. మరి ఆడిని డబ్బులు కూడా వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. ఆయన ముద్దు పెట్టుకుని డబ్బులు ఇవ్వాలి మనం. నాకే తేడా కొడుతుంది. ఇలా తేడా మీ అమ్మాయి నేను చేసుకొని చెప్తున్నా. సరే అమ్మాయి నువ్వు లేచి కిటి దగ్గర పడుకో. మీరు అక్కడ వద్దులేండి, ఇక్కడ పడుకోండి. లక్ష్మి లక్ష్మి ఏం చేస్తారు మీరు? అంకుల్ 5 days 6 days 3 days ఇల్లు కదా అంకుల్. నువ్వు కదా వచ్చావు? అవును ఇప్పుడు వచ్చావంట. అంటే అంకుల్ లక్ష్మి లక్ష్మి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నువ్వు వీడి గురించి వచ్చావు, నా గురించి వెతిచి నువ్వు అమ్మాయి గురించి వచ్చావు, మీరు ఎవరి గురించి వచ్చారు? ఏంట్రా మా అమ్మాయి కోసం వస్తున్నాడు? లక్ష్మి ఏంటో లక్ష్మి అంటే మీరేం మాట్లాడలేదు? లక్ష్మి ఎవరు తెలుసా నీకు? తెలీదు. నీకు అప్తో సమానం. నాకు మొత్తం అర్థమైపోయింది. మీరిద్దరు బంచిక్ కదా, మీరు లక్ష్మి చిక్బం కదా. నేను ఒక్కడే మాట ఇక్కడ. నాకు తెలుసురా మీరు ఏదో తేడా కొడుతుందని చెప్పని. ఒక ఆడపిల్లని చీపురు కట్టతో కొట్టదు తెలుసా? ఆడపిల్లని చీపురు కట్టతో కొట్టకూడదే, నిన్ను కొట్టచ్చే. సార్ 5 days 6 days 3 days ఇల్లు అక్కడ. ఇంకేందో నటిస్తావు? ఎలాగో బయట ఉంది కదా, ఇద్దరు కలిసి బమ్ చిక్కి బమ్ బమ్ చిక్కి ఎక్స్పీరియన్స్ అనుకుంటా.